హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మొన్న మీషోలో తీసుకున్న శారీతోనైతే ఒక్క శారీలోనే బ్లౌజ్, లంగా, ఓని 3 స్టిచ్ చేసిన. ఎలా స్టిచ్ చేశాను అనేది అయితే వీడియోలో చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. వాళ్ళు కూడా కుట్టుకునే విధంగా ఈజీ ప్రాసెస్లో చెప్పిన. నేనైతే చూసిర్రు కదా, ఇదైతే మీషోలో తీసుకున్న శారీ. బ్లౌజ్తో సహా 6 మీటర్స్ అలా వచ్చింది. బ్లౌజ్ పీస్ మీటర్ ఉంది. ఇట్లయితే ఫస్ట్ బ్లౌజ్ తీసేద్దాం, ఎందుకంటే అది సపరేట్ కదా కుట్టేది. అందుకే, ఎందుకంటే శారీలోనే కదా ఓని లెహంగా తీసేది. ఇట్లయితే సపరేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను కొలిచిన అన్నమాట, మనకుంది 6 మీటర్ల దాకా, బయట కొంగుతో సహా 6 మీటర్ల దాకా ఉంది. 2 మీటర్లేమో నేను ఓనికి తీసుకున్నా, 3 మీటర్లేమో నేను లెహంగాకి తీసుకున్నా. సరిపోయింది మనకు. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే 3 మీటర్లు సరిపోదు, 3.5 4 మీటర్లు కావాలి. అయితే ఫస్ట్ బయట కొంగు నుంచి వెళ్ళి కొలుసుకోండి. ఎంత 2.5 మీటర్లు కొలుసుకొని తీసేసుకోండి, ఎందుకంటే అది ఓని కోసం బయట కొంగు సైడ్ నుంచి వెళ్ళి సరిపోతుంది. అట్లా ఒక మార్క్ లాగా వేసుకొని కట్ చేసుకోండి, సరిపోతుంది మనకు. చూడండి, ఇట్లయితే కోతున్నా నేను 2.5 మీటర్లు బయట కొంగు నుంచి వెళ్ళి మార్క్ చేసుకున్న కాడ నుంచి వెళ్ళి. మిగతాదంతా 3 మీటర్లు ఉంది నాకు, అది లెహంగాకు స్టిచ్ చేస్తాను నేను. మినిమం 36 సైజు వాళ్ళకు సరిపోతుంది, వస్తుంది. కుచ్చులు పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది, ఎంత ఫ్యాబ్రిక్ ఉన్నా కూడా కుచ్చులు దాన్ని పెట్టుకున్న బట్టి ఉంటుంది. గుర్తు పెట్టుకోరి. కొంచెం లావు ఉన్నా సరే పెట్టుకోవచ్చు, కానీ కొంచెం దూరం దూరం పెట్టుకోవాలి, పెట్టుకుంటే వస్తుంది. ఇట్లయితే 2.5 మీటర్లు కాడ మార్క్ చేసుకొని కట్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇదైతే ఓని కోసము క్లియర్గా ఉండాలనే పెట్టినన్నమాట. కొత్త వాళ్ళు కంపల్సరీ కుట్టుకుంటారు అన్నమాట, ఎట్లా కట్ చేస్తుర్రు అని చూసి. అందుకే నేనైతే క్లియర్గా మీకు అర్థం కావడానికి స్లోగా చెప్తున్నా. వీడియోలు ఎంత ఎక్కువైనా పర్లేదని మీకు అర్థం కావడానికి చెప్తున్నా నేను. ఇట్లనైతే ఓనిని 2.5 మీటర్లు కట్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. మీకు క్లియర్గా అర్థం కావాలనే వీడియోలు ఎంత ఎక్కువైనా పర్లేదని చెప్తున్నా క్లియర్గా, కొత్తగా కుట్టుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా. ఇదైతే 3 మీటర్లు ఉంది మనకు. లేదు మాకు చిన్న బార్డర్ వద్దంటే మీరు పెద్ద బార్డర్ అయినా కూడా పైన మనకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది కదా, దాన్ని కట్ చేసుకొని కిందికి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎంత కావాలనో అంత పెట్టుకొని, మీకు ఎంత నడుము కానుంచి హైట్ కావాలనో అంత పెట్టుకోర్రి. కింద ఫ్లోర్ దాకా మీకు ఎంత కావాలనో అంత పెట్టుకోరి. 40, 41 మినిమం హైట్ వాళ్ళకైతే సరిపోతుంది. నేనైతే 40 ఇంచెస్ పెడుతున్నా, సరిపోతుంది. మీకు అంతకన్నా ఎక్కువ కావాలంటే అంతకన్నా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి, మీరు లెహంగా కుట్టుకునేటప్పుడు మీరు ఎక్కడ కట్టుకుంటారు అనేది చూసుకొని అక్కడ నుంచి వెళ్ళి మీకు ఫ్లోర్ లెంత్ దాకా మీకు ఎంత అయితే హైట్ కావాలనుకుంటారో అక్కడ దాకానైతే మెజర్ చేసుకొని పెట్టుకోర్రి. ఎంత వస్తే అంతే పెట్టుకోండి. నాకైతే 40 వచ్చింది, మీకు 39 వస్తే 39, ఎంత వస్తే అలా పెట్టుకోర్రి మీరు. అయితే అయిపోయింది. పైంది మనము నడుము పట్టికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లైనింగ్ అయితే నేను 3 మీటర్స్ తీసుకుంటున్నా. ఇదైతే క్రేప్ 3 మీటర్లు తీసుకున్నా. మీరు పాలిస్టర్ అయినా తీసుకోవచ్చు, నా దగ్గర క్రేప్ అవైలబుల్ ఉంది, నేను క్రేప్ తీసుకున్నా. 40 కదా అక్కడ తీసుకుంది, దానికన్నా ఒక 2 ఇంచెస్ తగ్గించి తీసుకుంటున్నా. 30 అయితే అట్లా తీసుకుంటున్నా. ఇట్లనైతే చూసుకోండి. ఇట్లనైతే 38 కాడికి మార్క్ చేసుకొని అయితే మీకు ఎంత లెంత్ కావాలో అంత మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. మన ఒరిజినల్ కన్నా లైనింగ్ అనేది 2 ఇంచెస్ అన్న తక్కువ ఉండాలి, అందుకే నేను 38 పెడుతున్నా. లైనింగ్ అనేది పాలిస్టర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కాస్ట్ తక్కువ ఉంటుంది. నా దగ్గర క్రేప్ అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే. ఇదైతే 1 మీటర్ బ్లౌజ్ పీస్, లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకున్నా నేను. ఎడ్జెస్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా స్కేల్ అట్టు గీసుకొని కట్ చేసుకోండి. సో బ్లౌజ్ నేను లైనింగ్ పార్ట్ని అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నా. ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత లెంత్ వచ్చేసి 15 పెడుతున్నా, ఎందుకంటే నేను కొంచెం డీప్గా బ్రాడ్గా దెబ్బతున్నా కాబట్టి నెక్ అనేది 15 పెడుతున్నా. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకుంటున్నా, 5.5 పెట్టుకుంటున్నా. ఆమ్ రౌండ్ 6 పెట్టుకుంటున్నా, సరిపోతుంది మనకు ఆమ్ రౌండ్ 6. మీకు 7 పెట్టుకోవాలనుకుంటే 7 కూడా పెట్టుకోండి, పర్లేదు, సరిపోతుంది మనకు. 6, 6.5, 7. ఇదైతే నేను 6, 5.5 కరెక్ట్ ఉందో లేదో అని చూస్తున్నాను, ఎందుకంటే మన క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదా. నెక్స్ట్ పార్ట్ ఎంత అవుతుందో దాన్ని డివైడెడ్ బై 4 వేసుకోవాలి. 4 వేసుకుంటే వచ్చిన మార్కింగ్ అనేది మనం పెట్టుకోవాలి. దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, మొత్తం మనకు 11 వస్తుంది. అలానే చెస్ట్ మనం 11.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కాబట్టి
కింద మనం 1 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలి. 10.5 అన్న 10 అన్న పెట్టుకోవాలి. హాఫ్ ఇంచుకోవైనా తగ్గించుకోవచ్చు. ఈ చెస్ట్ పార్ట్ని వెస్ట్ పార్ట్ని రెండింటిని కలిపి క్రాస్గా ఒక లైన్గా డ్రా చేసుకొని వీడియోలో చూపెడుతున్న విధంగానైతే ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం చెస్ట్ 11.5తో కలిపి కట్ చేసుకున్న తర్వాత చంక లోతు మనం 1.5 పెట్టుకొని అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే మనకు పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ కాడ నుంచి మనం 1.5 మార్క్ చేసుకోవాలి. చంక లోతు అనేది తీసుకోవాలి. అలానే నెక్ వెడల్పు వచ్చేసి నేను 3 ఇంచెస్ పెడుతున్నా. ఈ మెజర్మెంట్స్ మీకు కొంచెం బ్రాడ్ అనిపిస్తే కొంచెం తక్కువ పెట్టుకోరి. వైడ్ ఓపెన్గా అయితే నాకు చాలా ఇష్టం. 3 ఇంచెస్ అయితే పెట్టుకోండి. 3 ఇంచెస్కి మించి ఎక్కువ పెట్టమాకండి. నేనైతే 3 ఇంచెస్ పెట్టుకున్నా. అలానే నెక్ డీప్ వచ్చేసి నేను 6.5 పెడుతున్నా. మీరు 6 అయినా పెట్టుకోవచ్చు. 6.5 మినిమం డీప్ సరిపోతుంది మనకు. ఒకవేళ మీరు అంతకన్నా ఎక్కువ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. 7 ఇంచెస్ అయినా 6.5 అయితే మినిమం సరిపోతుంది మనకు. అలానే షోల్డర్ అయితే నేను 2.5 పెట్టుకుంటున్నా. ఎందుకంటే కొంచెం చిన్నగా సన్నగా పెట్టుకున్నా. 3 ఇంచెస్ పెట్టుకుంటే మరీ లావుగా కనిపిస్తుందని నేనైతే 2.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నా. మీరు 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్ పైన నుంచి 5.5 ఇంచెస్ కాడ మార్క్ చేసుకొని ఇలానైతే ఒక షేప్ గీసుకోండి. కింద డీప్ 6.5 ఇంచెస్ కాడికి లైట్గా కరువు షేప్ గీయండి. ఫస్ట్ పైన నుంచి స్ట్రైట్ లైన్ వస్తుంది ఒక 5 ఇంచెస్. ఆ 5 నుంచి కిందికి 6.5 కాడికి మనకు లైట్గా కరువు షేప్ వస్తుంది. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రంట్ నెక్ కటింగ్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ బ్యాక్ నెక్కి నేను 3 ఇంచెస్ పెడుతున్నా. డీప్ అనేది కొంచెం ఎక్కువనే దెంపుతున్నా. డీప్ అనేది మీకు అంతగానం బాగా అనిపిస్తే తక్కువ పెట్టుకోండి. నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ 11 ఇంచెస్ పెడుతున్నా. మీకు 11 ఇంచెస్ మరీ డీప్ అవుతున్నాయి, బ్రాడ్ అవుతున్నాయి అనుకుంటే మీరు తక్కువ కూడా పెట్టుకోవచ్చు. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నా. ఫ్రంట్ కూడా 3 ఇంచెస్ పెట్టుకున్నా. ఈసారి కొంచెం డీప్గా దింపుదామని అయితే 3 ఇంచెస్ పెడుతున్నా. మీకు అంత డీప్ వద్దనుకుంటే, బాగా బ్రాడ్గా కనిపిస్తుంది అనుకుంటే మీరు 2.5 అయినా పెట్టుకోవచ్చు. నార్మల్గా ఎప్పట్లాగా మీకు రౌండ్ కావాలంటే రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు. అందులో హార్ట్ నెక్ కావాలంటే హార్ట్ నెక్ పెట్టుకోవచ్చు. స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఏ నెక్ అనేది కట్ చేస్తలేను. నేను తర్వాత ఏ నెక్ కట్ చేయాలనేది మళ్ళీ నేను అనుకొని క్లియర్గా కట్ చేస్తుంది. ఇలా మీకు నచ్చిన నెక్ అనేది మీరు పెట్టుకొని కట్ చేసుకోండి. మీకు ఏ నెక్ కావాలో అది. నేనైతే స్టార్ నెక్ అనుకుంటున్నా. మళ్ళీ అదైతే నేను చూపెడతా మీకు. అయితే మనకు కటింగ్ అయిపోయింది లైనింగ్. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ తీసుకొని అయితే మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకోండి. ఫస్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకొని పక్కకు ఎక్స్ట్రా మనకు ఒక 1/2 ఇంచ్ అన్న 1 ఇంచ్ అన్న క్లాత్ ఉంచుకొని అయితే కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా. ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ క్లాత్ అనేది ఉంచుకోవాలి. మనకు తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే నార్మల్ ఎల్బో హ్యాండ్సే కట్ చేస్తున్నా. కింద మనకు నీట్గా ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండదు. అందుకైతే ఒక లైన్ అయితే గీసుకున్నా. నేనైతే హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ పెడుతున్నా, సరిపోతుంది. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకుంటున్నా. మీది ఎంతనో అంత పెట్టుకోర్రి. హ్యాండ్ డౌన్ వచ్చేసి అయితే 3 ఇంచెస్ నార్మల్గా. మన ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంతనో దానికి డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే 14 అయితే ఇప్పుడు 7 అలా వస్తుంది. 7 ఇంచెస్ అలా పెట్టుకొని దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అలా కలుపుకొని అయితే ఇలా గీసుకోండి. నార్మల్గా హ్యాండ్ లెంత్ ఎవరికైనా తెలుస్తుంది కొలతలు అనేటివి. మీకు అర్థం కావాలని చెప్తున్నా, నేను అర్థమవుతుందని అనుకుంటున్నా. అలానే కొత్త వాళ్ళు ఎవరున్నా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్తోనే కటింగ్ స్టిచ్చింగ్ ఉన్నాయి. కొత్త వాళ్ళు కూడా, స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకునే విధంగా నేను అన్ని ఈజీ ప్రాసెస్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీరు మళ్ళీ డబుల్ ఫోల్డింగ్స్ వేసుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మళ్ళీ మెయిన్ క్లాత్ మనకు అసలు దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే మనకు తర్వాత తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది క్లాత్ అనేది. అందుకే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం కుచ్చులు కరెక్ట్ ఎట్లా తీసుకున్నారో టేప్తో అనేది చూద్దాం. ఇప్పుడైతే మనకు టేప్ మనకు 100 సెంటీమీటర్స్ అంటే 100 సెంటీమీటర్స్ మనకి ఏడికి వస్తుంది, 39కి వస్తుంది. అలా మనం ఈ క్లాత్ని 3 మీటర్స్ తీసుకున్నాం కదా, 39 ఇంటూ 3 వేసుకోవాలి. క్లియర్గా వినండి, 39 ఇంటూ 3. ఈ 39 ఇంటూ 3 వేసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం మనం. 39 ఇంటూ 3 మీటర్స్ కదా, ఇంటూ 3 మీటర్స్ వేసుకోవాలి. 117 వచ్చింది. 117. ఈ 117కి మీరు నడుము లూజు మీ 33 అయితే 33, 34 అయితే 34 మనం ఎక్స్ట్రానే పెట్టుకుంటాం కదా. ఇంకా 32 అయితే 34, 34 అయితే 36, 37 అయితే 39. అలా మీరు ఎంత నడుము పెట్టుకోవాలనుకుంటారో నడుము లూజు దాంతో డివైడెడ్ చేసుకోర్రి. నేనైతే 39 పెడుతున్నా. చూడండి మనకు 3 ఇంచెస్ వచ్చింది. ఆ 3 ఇంచెస్ మనం ఎలా పెట్టుకున్నాం అనేది చూద్దాం మనం ఇప్పుడైతే మనం స్టార్టింగ్ మలుచుకోవడానికి 1 ఇంచ్ వదిలేయండి. మళ్ళీ 1 ఇంచ్ కాడ నుంచి వెళ్ళి 3 ఇంచెస్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి 3 ఇంచెస్కి ఆ 1 ఇంచ్ వదిలేయండి. అక్కడ నుంచి వెళ్ళి 3 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకోండి. మళ్ళీ 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోండి. మనకు కుచ్చు ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. ఈ చిన్నగా ఇట్లా వస్తుంది కుచ్చు మనకు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ 3 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. మళ్ళీ అక్కడ 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోండి. మళ్ళీ ఇట్లా ఇది క్లియర్గా చూస్తే క్లియర్గా వస్తుంది. కుట్టుకోర్రి మీరు, గ్యారంటీ కరెక్ట్ వస్తుంది. పెట్టుకునేటప్పుడు జర నీట్గా పెట్టుకోర్రి. ఒక 1 ఇంచ్ అటు ఇటు వచ్చినా ఏం కాదు, మనకు ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. నేను నడుము సైజు 34 అట్లుంది కాబట్టి 35 అట్లుంది కాబట్టి 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నా. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ 3 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ 1 ఇంచ్ కాడ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 3 ఇంచెస్ కాడ మార్క్ చేసుకొని 1 ఇంచ్ కాడ ఇట్లా మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ కాడ మార్క్ చేసుకొని మళ్ళీ 1 ఇంచ్ కాడ మార్క్ చేసుకోవాలి. ఇలానే ట్రై చేయండి, వస్తుంది. నడుము సైజు కన్నా ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. 3.3 ఇట్లా 1 ఇంచ్ కాడ మళ్ళీ ఇట్లనైతే మార్కులన్నీ 3 మీటర్లకి వేసుకోర్రి. ఇట్లా నీట్గా వస్తుంది, సరిపోతుంది మనకు క్లాత్. 3 ఇంచెస్ కూడా పెట్టుకొని మళ్ళీ 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ 1 ఇంచ్. ఇప్పుడు నేను కుట్టి పెడతాను మీకు. ఇట్లా మనం ఇప్పుడు స్టార్టింగ్ అయితే 1 ఇంచ్ వదిలేసుకున్నాం కదా, దానికి పెట్టుకోవాలి. ఆడికి పెట్టుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ పెట్టినాం కదా, ఆ 1 ఇంచ్ నుంచి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ మార్క్ చేసినాం కదా 1 ఇంచ్ కోసమని దాన్ని పట్టుకొని ఇలా స్టిచ్ చేయాలి. అర్థమవుతుందని అనుకుంటున్నా. మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, చూడండి, స్కిప్ చేయండి. మళ్ళీ 3 ఇంచెస్ ఇడికి 3 నుంచి వెళ్ళి ఇక్కడ 1 ఇంచ్ చూడండి. ఇట్లనైతే వస్తుంది మనకు. మళ్ళీ ఇక్కడ 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోండి. క్లియర్గా చెప్తున్నా, చూడండి. కుట్టుకుందాం అనుకున్న వాళ్ళు అయితే చూడండి, కంపల్సరీ మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్ చూడండి, 1 ఇంచ్ ఇక్కడ దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ ఇట్లా అనాలి. చూడండి మనకి ఇలానైతే మంచిగా వస్తాయి. చూడంండి మళ్ళీ 3 ఇంచెస్ పెట్టుకున్నాం, మళ్ళీ 1 ఇంచ్ పెట్టుకొని మీకు అర్థం కావాలని క్లియర్గా చెప్తున్నా. మళ్ళీ ఇక్కడికి మళ్ళీ 3 ఇంచెస్ కాడికి ఫోల్డ్ చేసుకోండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అర్థం అవుతుందని అనుకుంటున్నా. కొలతలలో కూడా చెప్పిన నేను, అర్థమవుతుందని అనుకుంటున్నా. మళ్ళీ 3 ఇంచెస్ కూడా మళ్ళీ మార్క్ చేసి మళ్ళీ 1 ఇంచ్ కూడా మార్క్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనం ఇట్లనే కుట్టుకోవాలన్నమాట. మొత్తం ఇట్లనే మెజర్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. మనకు పర్ఫెక్ట్ వస్తాయి కుచ్చులు అనేవి. ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచెస్ ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్న కాడ మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి ఇక్కడికి ఇట్లా మార్క్ చేసుకో, ఇక్కడికి ఇట్లా పట్టుకొని ఇట్లా కుట్టేసుకోవాలి. కొత్త వాళ్ళకైతే ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పిన నేను. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి 3 ఇంచెస్ పెట్టుకొని మళ్ళీ 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 3 ఇంచెస్ కాడికి మనం పెట్టుకున్నాం కదా, అక్కడ దాకా లోపలికి అనుకుంటూ ఇట్లనైతే కుట్టు పెట్టుకోండి. ఇట్లనే మొత్తం పెట్టుకోండి. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని కొన్ని చూపెడుతున్నా. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ 3 ఇంచెసా మళ్ళీ 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేస్తున్నా. ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇట్లా పట్టుకొని కిందికి దొబ్బి మళ్ళీ ఇక్కడ 3 ఇంచెస్ కాడ ఇక్కడ పెడుతున్నా. చూడండి ఇట్లనే మొత్తం పెట్టుకోండి. ఇట్లా మళ్ళీ 3 ఇంచెస్ కూడా పెట్టుకొని మళ్ళీ 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకొని మళ్ళీ 1 ఇంచ్ కాడ నుంచి ఇక్కడ మనం మార్క్ చేసినాం కదా, అక్కడ దాకా ఇట్లా పెట్టుకొని అయితే మనకు కుట్టేసుకోరు. ఇక్కడ నుంచి
త్రీ ఇంచెస్ కూడా మార్క్ చేసుకొని 1 ఇంచ్ కూడా మళ్ళీ మార్క్ చేసుకోండి. ఈ గ్యాప్లో మనకు కుచ్చు రావాలి 1 ఇంచ్ 3 ఇంచ్ ఇట్లా. ఇక్కడ 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనకు 3 ఇంచెస్ దాకా ఇట్లా కిందికి పోతుంది మనకు కుచ్చు అనేది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోండి. చూడండి 3 ఇంచెస్ ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్ కూడా అక్కడ నుంచి మళ్ళీ 1 ఇంచ్ కాడ నుంచి 3 ఇంచెస్ దాకా ఇట్లా కిందికి అనుకోండి. ఇట్లానే అన్ని పెట్టుకోండి. మళ్ళీ 3 ఇంచెస్ కాడికి మార్క్ చేసుకోండి. చూడండి 3 ఇంచెస్ ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్ మళ్ళీ 1 ఇంచ్ నుంచి 3 ఇంచెస్ కాడికి ఇక్కడికి మనం సెకండ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఇట్లనే అన్ని పెట్టుకోరు. ఇంతే. ఇక మొత్తం లెంత్ ఎంత వచ్చిందో అనేది చూసుకోరు. మనం 39 పెట్టినాం కదా, 39 వచ్చిందో లేదో నడుము లూజ్ అనేది చూసుకోండి. ఒక 1 ఇంచ్ అటు ఇటు అయినా ఏం కాదు, పర్లేదు. కొంచెం తక్కువ అయితే ఒక కుచ్చు తీసేయండి, లేదు కొంచెం ఎక్కువ అయితే ఇంతంతా నార్మల్గా ఒక కుచ్చు చిన్నగా పెట్టేయండి, సరిపోతుంది. మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనమే కదా స్టిచ్చింగ్ చేసుకునేది, అంత భయపడిన అవసరం లేదు. చూడండి మనకు కరెక్ట్ 39 40 అలా వచ్చింది. ఒక 1 ఇంచ్ అటు ఇటు వచ్చింది, మనకి ఎక్కువనే వచ్చింది. అది నేను కట్ చేసుకుంటా. చూడండి 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా వచ్చింది అంతే. చిన్నకి ఏం చేయాలంటే ఇప్పుడైతే పట్టీ కోసం ఏం చేయాలంటే, ఇదైతే మనకు పైన కట్ చేయంగా బార్డర్ మిగిలింది కదా, ఆ బార్డర్ని అయితే 39 తీసుకుంటున్నా. కొంచెం ఎక్కువనే తీసుకోండి, 40 అట్లా తీసుకోర్రి. 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోర్రి. 39 కదా, నేను 41 అలా పెట్టుకుంటున్నా. ఇలానైతే 41 పెట్టుకోర్రి. మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవాలి, ఎక్స్ట్రానే ఉండాలి, తక్కువ ఉండద్దు. ఎందుకంటే మళ్ళీ జాయింట్ చేసుకోవాలంటే మనకు కష్టం కదా, అందుకే 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా అది తీసుకోండి, సరిపోతుంది మనకు. ఇదైతే 4 ఇంచెస్ ఉంది, 2 మడతల మీద అయితే మనకు 2 ఇంచెస్ వస్తుంది చాలు. మనం మినిమం, ఎందుకంటే పెద్దగా వేసుకున్నా కూడా మంచిగా ఉండదు మనకు పట్టు అనేది. ఇలా ఎడ్జెస్కి అయితే స్టార్టింగ్ కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోరు, ఎందుకంటే మనకు కొంచెం పోగులు లాంటివి వెళ్ళకుండా ఉంటాయి. ఇలానైతే ఫోల్డ్ చేసుకుంటే మనకు 2 ఇంచెస్ ఇట్లా పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకోండి అంతే. అయితే లైనింగ్ని కొంచెం దగ్గర పెట్టుకోర్రి అంతే, కుచ్చు ఆనియాలి అంతే, పర్లేదు మనకు. ఎందుకంటే ఆనిస్తేనే మనకు 3 మీటర్లది మనకు కావాల్సిన సైజులో వస్తుంది. ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మళ్ళీ ఒకసారి కుచ్చి తీసేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు. కాకపోతే కట్ చేయకండి, ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం యూజ్ చేయండి. ఇట్లనైతే దగ్గర కుట్టు పెట్టుకోండి, సరిపోతుంది. లైనింగ్ దానికి దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో చూపించిన కదా, మధ్యకి వచ్చినాక ఫోల్డ్ చేసుకోవాలి, అంత కావాలో అంత ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లయితే కుట్టుకోండి. ఇదైతే నేను క్రేప్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే పాలిస్టర్ నా దగ్గర అవైలబుల్ లేదు ప్రస్తుతానికి, అందుకే క్రేప్ యూజ్ చేస్తున్నా. మీరు పాలిస్టర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కాటన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. క్రేప్ ఏంటంటే మనకు కొంచెం పెద్దగా వస్తుంది పన్నా అనేది, పాలిస్టర్ అనేది మనకు చిన్నగా వస్తుంది. కుచ్చులు కూడా నేను మళ్ళీ మీకు మెజర్ చేసుకుంటూనే చూపెడుతున్నా. చూడండి 3 ఇంచెస్కి మార్క్ చేసి మళ్ళీ 1 ఇంచ్ కాడ మార్క్ చేసి అందులోనే కుచ్చు అడ్జస్ట్ చేసి పెడుతున్నా. ఎందుకంటే ఇలా పెడితే మనకు కుచ్చులు అనేది సమానంగా వస్తాయి, ఎక్కువ తక్కువ ఏం రావు. లేదు నార్మల్ కూడా పెట్టుకోవచ్చు లైనింగ్ మీద, మనకు లోపలికే కదా, కానీ ఒకసారి మీకు చూపెడితే ఇది కూడా క్లియర్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది, మీరు కుట్టుకుంటారు అనే విధంగా ఆలోచించి అయితే నేను చూపెడుతున్నా. ఇట్లా అయితే కుట్టుకున్న రెండింటిని అయిపోయింది. జాయింట్ వేసేసుకుందాం. రాంగ్ సైడ్ లైనింగ్ని పెట్టి అయితే జాయింట్ వేసుకోండి, బాగా వచ్చింది. ఇట్లయితే రెండింటిని కలిపి జాయింట్ వేసుకోండి. కుట్టేసుకోవాలి ఫ్రిల్స్ మీద, దాని మీద 1/2 ఇంచ్ అంత లోపలికి దాని మీద పడేటట్టు చూసుకుంటే అయిపోతుంది. నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకోండి కింది కుచ్చులు కూడా, ఎందుకంటే మనకి కింది కుచ్చులు ఇట్లా మలుసుకుపోతాయి మనకు. ఇట్లనైతే స్టిచ్ చేసుకోండి. నేనైతే ఇట్లనే స్టిచ్ చేసుకుంటా. ఇలానే మొత్తం స్టిచ్ చేసుకోర్రి. కుచ్చు పైన వేసుకోండి స్టిచ్ అనేది, కిందికి చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇలానే స్టిచ్ చేసుకోండి మొత్తం ఎండింగ్ వరకు. మనకి ఏమన్నా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, లేదంటే ఒక కుచ్చు పెట్టుకోండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది. అయితే నడుము పట్టి వేసుకుందాం. అయితే మనం రైట్ సైడ్ పెట్టి మళ్ళీ రాంగ్ సైడ్ కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే రైట్ సైడ్ పెట్టి కుడుతున్నా, మీకు తెలుస్తుంది మీకు ఫ్లవర్లు ఎటు ఉన్నాయి, రైటా రాంగా అనేది చూసుకోండి. రైట్ సైడ్ పెట్టుకొని అయితే రాంగ్ సైడ్ తింపుకొని కుట్టేసుకోండి. ఇందాక కుట్టినాం కదా కుచ్చులకు కుట్టు, దాని మీద పెట్టుకుంటూ ఇది కూడా కుట్టేసుకోండి, సరిపోతుంది. ఇట్లా అయితే కుట్టుకోర్రి నీట్గా. అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ కింద కుచ్చులు అన్నీ చూసుకుంటూనైతే నీట్గా స్టిచ్ చేసుకోండి.
దీన్ని ఎక్కువ లాగకండి, ఎక్కువ స్పీడ్ పెట్టకండి. మీకు అర్థం కావాలని ఎట్లా కుట్టాలని నేనైతే స్లో అయినా వీడియో లెంత్ అయినా కానీ చెప్తున్నా మీకు అర్థం కావడానికి. ఇలానైతే నీట్గా కుచ్చు మీద కుచ్చు ఇట్లా పెట్టిన దాని మీద కుట్టేసుకోరి. చూసుకుంటా కట్ చేసుకోండి, కుట్టేసుకోండి. ఇలానైతే మనకి ఎక్స్ట్రానే వచ్చింది చూసిర్రా. ఇట్లనైతే మలుచుకొని కుట్టేసుకోవాలి. ఇట్లయితే వచ్చింది. మనం దీన్ని బ్యాక్ సైడ్ రివర్స్ అని వేసుకొని కుట్టేసుకోవాలి. దీని మీద కూడా ఒక కుట్టేసుకోవాలి. మనం షిర్రా ఇట్లయితే వచ్చింది. అయితే ఫస్ట్ మనం ఎడ్జులు జాయింట్ చేసేద్దాం. ఇప్పుడైతే పైనుంచెల్లి 2 ఇంచెస్ వరకు లెహంగాని 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకొని ఇట్లా కుట్టేసుకోరి. నేను అందరిని గీసిన, మీరు 2 ఇంచెస్ అట్లా పెట్టుకోరి, కొలుచుకొని ఎడ్జులు ఫోల్డ్ చేసి ఇట్లనైతే స్టిచ్ చేయండి. కుట్టుకునే దగ్గర మనకు ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఒక 2 ఇంచెస్, ఒక 3 ఇంచెస్ అలా మలుస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఇట్లనైతే మలుచుకోండి. 2 ఇంచులు కిందికని కుట్టేసుకోండి. మలుచుకొని ఇట్లా 2 ఇంచులు కిందికి అన్నట్టు మలుచుకుంటే సరిపోతుంది. అయితే క్రాస్గా తీసుకోవాలి. పైనుంచి కొంచెం మళ్ళీ మలుచుకొని ఇలా క్రాస్లా క్లోజ్ చేస్తే అయిపోతుంది. అటు ఇటు సేమ్ కుట్టుకోర్రి. సేమ్ ఇది కూడా అంతే. 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇట్లా కింద లెహంగా కోసం మలుచుకోండి. నేను కుట్టున్నా కాబట్టి నాకు అందాజ తెలుస్తుంది. లేదంటే కొలుచుకోండి, నీట్గా అనుకుంటూ కొలుచుకొని స్టిచ్ చేసుకోర్రి. ఇది అన్నమాట. దీన్ని ఇలా మలవాలి, పోగులు ఉసిపోతాయి కదా, ఇలా మలిచి స్టిచ్ చేసుకోవాలి. లెహంగా మీద కాకుండా ఇప్పుడు మనం మలుస్తున్నాం కదా, కొస్సకి కుట్టు పడేటట్టు చూసుకోండి. మీకు ఏమన్నా కొంచెం క్రాస్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఈ పట్టుకున్న ఫ్యాబ్రిక్ని కొంచెం మలుచుకోండి. ఇట్లా కొంచెం కొసకు పోయిన తర్వాత ఎక్కువ వస్తుంది అనిపిస్తే మనకు కొంచెం మలుచుకోండి. క్రాస్ టైప్ కదా మనకు లెహంగాకి, అట్లా అన్నమాట. మనకు ఇట్లనైతే కొంచెం కుచ్చు టైప్ లాగా పెడితే అయిపోతుంది. అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లయితే వచ్చింది మనకు. ఓపెన్స్ వచ్చేసాయి. పట్టి కూడా యాడ్ చేసిన నేను, చూడండి. ఇప్పుడైతే అయిపోయింది. దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ కలిపి కుట్టుకోవాలి ఒక 2 ఇంచెస్ దాకా. తర్వాత అసలు వేరే, లైనింగ్ వేరే కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నా. నేను ప్రతి వీడియోలో అంతా చెప్తా, దేనికి దానికే స్టిచ్ చేసుకోవాలని. చూసిన వాళ్ళు వేరేది చూడరు కదా. తెలిస్తే ఓకే, తెలియకపోతేనైతే మిస్టేక్ అవుతుంది. మనకు లైనింగ్ తక్కువ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ సోలగా ఉంటుంది, ఫ్రీగా తిరగది లెసంగా అన్నమాట. 2 ఇంచెస్ కలిపి కుట్టేసుకున్న తర్వాత ఇట్లా లైనింగ్ని వేరే, అసలు వేరే స్టిచ్ చేసుకోరి. రెండింటిని సపరేట్ అనుకొని కుట్టేసుకోరి. ఇట్లా చూపెడుతున్న విధంగా ఎప్పుడు అసలు మీదనే కుట్టు పడాలి. ఇట్లనైతే కుట్టేసుకోర్రి. తర్వాత లైనింగ్ మీద లాస్ట్ వరకు కుట్టుకోర్రి. ఇట్లనైతే మీరు కరెక్ట్ కుట్టుకుంటే మనకు ఎడ్జులు కూడా అన్నీ మంచిగా అనుకొని కుట్టుకోర్రి. కరెక్ట్ వచ్చేటట్టు ఫ్యాబ్రిక్. ఒకసారి క్రాస్ అట్లున్నా కూడా ఏం కాదు, భయపడకండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బట్టి మనకు కొంచెం కరెక్ట్ వస్తుందా లేదా అని తెలుస్తుంది. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసి ఎడ్జ్ల వరకు కరెక్ట్ కుట్టుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. ఇట్లా అయితే వచ్చింది మనకు. లెహంగా మొత్తం కంప్లీట్ అయింది. తర్వాత ఏంటంటే లైనింగ్ మనం కిందికి కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఎడ్జెస్ మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడైతే ఓని స్టిచ్ చేసుకుందాం. నీట్గా ఎడ్జ్లన్నీ ఫోల్డింగ్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోండి. మనకు ఇటు సైడ్ అయితే బార్డర్ లేదు, మనకు 2 సైడ్సే ఉంది. చిన్నగా ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోండి. బార్డర్ ఉంటే నేను యాడ్ చేద్దామని చూసినా కానీ, బార్డర్ కూడా కలిపి కుడదామని చూసినా కానీ మనకు బార్డర్ అనేది మిగలలేదు. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ ఎడ్జెస్ అన్నీ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటా స్టిచ్ చేసుకోండి. 2 సైడ్స్ మనకు నీట్గా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోరు 2 సైడ్స్. ఇదైతే ఓని. ఇప్పుడైతే ఓని కంప్లీట్ అయినాక మనం బ్లౌజ్ పార్ట్ కూడా దీనిలోనే కట్టింగ్ స్టిచ్చింగ్ చెప్పిన నేను, చూడండి. అది కూడా స్కిప్ చేయకండి, ఏది కూడా స్కిప్ చేస్తే అర్థం కాదు. మీరు అర్థమయ్యే విధంగా ఈజీ ప్రాసెస్లో చెప్పిన. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అటు ఇటు 2 సైడ్స్ ఎడ్జెస్ అనేటివి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఓని మనకు అయింది. ఇట్లయితే వచ్చింది మనకు ఓని అనేది.
ఇదైతే మంచిగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. శారీ కూడా మంచిగా ఉంది, కలంకారీ శారీ. మీషోలో ఇంత తక్కువకి వస్తుందని అస్సలు అనుకోలేను నేను. చూడండి ఇట్లయితే వచ్చింది. ఇప్పుడైతే నేనైతే గల్లని నార్మల్గా తింపేసి వేసుకుంటున్నా. ఇప్పుడైతే మీరు హెమ్మింగ్ వేసుకోవాలి, గల్ వేసుకోవాలనుకుంటే అల్ల కూడా వేసుకోండి, బక్రంతో కూడా వేసుకోవచ్చు. ఇది మాకే కదా అని ఇలానైతే చేసిన, తింపేసిన. కస్టమర్లకైతే అలా గుట్టకండి, హెమ్మింగ్ వేయండి లేదా బక్రం వేసుకోండి. మన ఇంట్లోకే కాబట్టి ఇలా తిప్పేసుకోవడం తొందర అవుతుంది మనకు, ఈజీ ప్రాసెస్ అని అయితే ఇలా తిప్పేసుకుంటున్నా. కస్టమర్కి అయితే బక్రం అన్న యూజ్ చేయండి లేదా గల్లనన్న వేయండి, అలా మనకు లుక్ ఉంటుంది. హెమ్మింగ్ వేసుకుంటేనే మనకు బాగుంటుంది. గల్లేసుకొని వీలుంటే గల్లేసుకొని హెమ్మింగ్ వేసుకోండి, అలా లుక్ ఉంటుంది. ఇట్లా కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఏమన్నా కట్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న టక్స్ అనేటివి పెట్టుకోండి. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ తింపేటప్పుడు ఫ్రీగా ఉంటుంది క్లాత్ అనేది, ఆ షేప్ మనకు కరెక్ట్ తిరుగుతుంది. ఇట్లనైతే తిప్పుకొని మీదికెళ్ళి అయితే ఒక కుట్టేసుకోండి. నాకు హెమ్మింగే ఇంట్రెస్ట్, టైం లేక ఇలా చూసిన, ఇలా నార్మల్గా తింపేసిన అంతే. మీకు హెమ్మింగ్ వేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ వేసుకోండి, మీకు టైం లేదనుకుంటే ఇలానైతే వేసుకోండి. అంతే, చూపిస్తున్న ప్రతిదీ మీకు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తెలుస్తుంది అది ఇదని. ఇట్లనైతే చుట్టూ మొత్తం కుట్టేసుకోండి. ప్రతి వీడియోలో చూపెడుతున్నా నేను, మొత్తం చుట్టూ కుట్టేసుకునేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చుట్టూ మొత్తం కుట్టేసుకుని అయితే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి. 2 సైడ్స్ అంతే వేయండి, నేను 1 సైడ్ చూపెడుతున్నా వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని. చుట్టూ మందిగా నీట్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇలా మధ్యలోకి పట్టుకొని 2 వైపులు ఇలానే స్టిచ్ చేసుకొని 3.5 4 అన్న పెట్టుకోర్రి, ఇష్టం, అది మీ ఇష్టం. పై కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 3.5 అన్న పెట్టుకుంటున్నా. ఇలా పావించంత పట్టుకొని పైకి అనేది ఇట్లా బాణం షేప్లో రావాలన్నమాట. ఇలా కొంచెం 2 సైడ్స్ వేసుకోండి. ఇలానే చూసిర్రా ఇట్లయితే వచ్చింది మనకి. ఇట్లయితే హెమ్మింగ్ ఏం చేయట్లేదు నేను, ఇట్లనైతే తిప్పేసుకోండి. ఇట్లా సేమ్ ఫ్రాక్ లాగానే కుట్టేసుకొని తిప్పేసుకోండి అంతే. అటు సైడే రైట్ సైడ్ వైపు పెట్టుకొని కుట్టేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఇట్లనైతే తిప్పుకుంటున్నా. చూడండి నీట్గా అంతా కూడా ఎక్కడ కూడా ముడత లేకుండా చూసుకుంటూ కుట్టేసుకోండి. ఇట్లయితే ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి. ఎందుకంటే మెయిన్ కొత్త వాళ్ళు చూస్తే తెలుస్తుంది కదా అని నేనైతే మంచిగా అన్ని క్లియర్గా చెప్తున్నా నేను. ఇట్లనైతే చిన్న చిన్న కట్స్ అనేటివి పెట్టుకోర్రి, తిప్పేసుకొని కుట్టేసుకోర్రి. పాదం ఖర్చు అంతా పెట్టుకుంటూ నీట్గా కుట్టేసుకోవాలి. ఆ షేప్ తెలియాలి మనకు. నీట్గా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది మనకు. లేదు మీరు బక్రం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదా గల్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇట్లయితే స్టిచ్ చేస్తున్నా చూడండి. మనకు చూడండి నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. నేను వైడ్ ఓపెన్ కొంచెం బ్రాడ్లో పెట్టుకున్నా నేను. నెక్ అనేది డీప్ తెంపుకున్నా. నీట్గా అనుకుంటూ షేప్ వస్తుందా లేదా అనుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇట్లయితే వచ్చింది మనకు. చుట్టూ మొత్తం కుట్టేసుకోండి. ఇలా మొత్తం అంతా చుట్టేసుకోండి. ఇదైతే నేను ప్రిన్సెస్ కట్ చేయలేను, బట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఇలా నార్మల్గా మీరు మిడిల్లోకి ఫోల్డ్ చేసి 3 ఇంచెస్ కాడ మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ కాడ మార్క్ చేసుకొని మీకు హైట్ 4 కావాలంటే 4, 3.5 కావాలంటే 3.5 పెట్టుకోండి. 3.5 పెట్టుకోండి సరిపోతుంది ఎవరికైనా. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలానైతే గీసుకొని మనం ప్రిన్సెస్ కట్ చేసుకునేటప్పుడు ఇట్లా షేప్ గీస్తాం కదా, అలానైతే షేప్ గీసుకోండి. నా దగ్గర ఇక్కడ కర్వ్ షేప్ ఉంటే దాన్ని బట్టి అయితే నేను షేప్ గీసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ గీసుకున్నాం కదా, ఇలా 1/2 ఇంచ్ అంత పట్టుకొని దాన్ని మెల్లగా అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనం. ఇదైతే ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, ఇలా నేను చెప్తున్నా అర్థమయ్యే విధంగా మీకు. ప్రిన్సెస్ కట్టింగ్ రాని వాళ్ళు ఇలా చేసుకోండి, వస్తుంది. కొత్త వారు ఎవరికైనా కానీ ఈజీగా వస్తుంది. ఇది బిగినర్స్కి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యే విధంగా నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, పాయింట్ టు పాయింట్. స్టిచ్చింగ్ రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థం చేసుకొని కట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునే విధంగా చెప్తున్నా. ఇది ప్రిన్సెస్ కట్ మాకు రాదు అనుకున్న వాళ్ళకైతే ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసినా మనకు ప్రిన్సెస్ కట్ పెట్టినట్టే వస్తుంది, లుక్ కూడా బాగుంటుంది మనకు. దానైతే ఒక సైడ్ అయింది, ఇంకో సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి. చూడండి మనకు ప్రిన్సెస్ కట్ పెట్టినట్టే వచ్చింది మొత్తం.
మొత్తం ఇలానే చేసుకోండి. మీకు ఒకవేళ టైం లేదు అని అనుకుంటే ఇలా చేసుకోండి, లేదు టైం ఉంది మాకు అలానే కావాలనుకుంటే అలా కూడా చేసుకోండి. ఇది నేను టైం లేక ఇలానైతే చేసిన. అలా కొత్త వాళ్ళకు కూడా ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకే నేను ఇలా అనేది స్టిచ్ చేసి చూపెడుతున్నా. ఎప్పుడు అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దామని ఇలా ట్రై చేసిన. నేను అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి మనకు షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, నెక్ షేప్ అయినా కానీ ప్రిన్సెస్ కట్ అయినా కూడా. ఇప్పుడైతే షోల్డర్స్ జాయింట్ చేసుకోండి, భుజాలు షోల్డర్స్ ఇలానైతే జాయింట్ చేసుకోండి. డబల్ కుట్టు ఖచ్చితంగా వేసుకోండి, రఫ్ కూడా ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే మనకు డబల్ కుట్టు వేసుకుంటే స్టిచ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, మనకు లూజ్ అనేది ఉండదు. ఇట్లనైతే 2 సైడ్స్ ఫిట్టింగ్ వేసుకోండి, 2 సైడ్స్ రెండింటిని నీట్గా వేసుకోండి. షోల్డర్స్ ఇలా ఈ వీడియోలో చూపెడుతున్న విధంగానైతే 2 సైడ్స్ వేసుకోండి. ఇట్లయితే వచ్చింది. ఇదైతే నడుము పట్టి యాడ్ చేసుకోవాలి. దానికోసం ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకోరు. నేను ఒక వైపే చూపెడుతున్నా, ఆ పక్క ఈ పక్క 2 వైపులే వేసుకోవాలి. ఉక్సులు పెట్టుకునేందుకు 2 డివైడ్ చేసుకున్నాం కదా, అదన్నమాట. ఇలానైతే స్టిచ్ చేసుకోర్రి. ఇలా స్టిచ్ చేసుకొని అయితే మనం అక్కడ డాట్ పెట్టిన కాడ చిన్నగా కుచ్చు అనేది పెట్టుకోర్రి. లెంత్ అయిందని అనుకోకూర్రి. వీడియో మీకు అర్థం కావడానికి క్లియర్గా అదో పార్ట్ ఇదో పార్ట్ పెట్టక 2 ఒకటే పార్ట్లో పెట్టిన. లెంత్ ఎక్కువ అయినా కానీ ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పిన. ప్రతిదీ నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ వేయడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది. ఇలానైతే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకొని వెనుకకు ఫోల్డ్ చేసుకోండి. రాని వాళ్ళకు క్లారిటీగా పెడితేనే కదా అర్థమవుతుంది. అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేసుకుందాం. సరే పసులు కుట్టుకునేది మనకు మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఉక్స్లు కుట్టేది ఉంటుంది కదా, ఇదైతే అది చూడండి. ఇట్లనైతే నార్మల్గా ఒక స్టిచ్ చేసుకొని ఇలా తింపుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఇలా ఫోల్డింగ్స్ చేసుకొని ఆ క్లాత్ని ఇలానైతే స్టిచ్ చేసుకొని రఫ్ వేసుకోండి. ఇదైతే ఉక్స్లు కుట్టుకునేది. మనకు కాజాలు కుట్టుకునేది కూడా చూపెడతాను నేను. ఇదైతే ఉక్సులు కుట్టుకునేది కంప్లీట్ అయిపోయింది. ఇలా ఇదైతే వచ్చింది మనకు. ఇదైతే కాజాలు కుట్టుకునేది. ఇట్లనైతే స్టిచ్ చేస్తున్నా. ఇలా ఫోల్డ్ చేసుకోర్రి. ఇలా ఫోల్డ్ చేసుకుని అయితే చిన్నగా 1/2 ఇంచ్ అంతా లోపలికి స్టిచ్ చేసుకోండి. ఇలానైతే అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇదైతే మనకు కాజాలు కుట్టుకునేది. ఇలా ఫోల్డింగ్ చేసి మీరు చేతితో కాజాలు పోసుకోవాలంటగా చేతితో వేసుకోండి, లేదంటే నార్మల్గా స్టిచ్చెస్ వేసుకోవాలంటే ఇట్లా కూడా వేసుకోండి. కాజాలు మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా పెట్టుకొని కాజల్ ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా మీరు మెయిన్ క్లాత్ లేదు అని అనుకుంటే ఇలా నాలాగా మీది లైనింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోరు. ఇప్పుడైతే కాజల్ పోతున్నా నేను. మీకు కాజల్ రావు అని అనుకుంటే చేతి పట్టి కాజల్ కూడా వేసుకోండి, అది కూడా చూపెడతా నేను ఎలా అనేది. ఇలానైతే కాజల్ వేసుకోండి, చూపిస్తున్నా చూడండి. మీకు అర్థం కావడానికి క్లియర్గా చూపెడుతున్నా నేను. ప్రతిదీ అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. ఎందుకంటే కుట్టుకుని రాని వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నా. స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా కుట్టుకునేందుకు వీలు ఉండేటట్టు అలా. అయితే నడుము పట్టి దీన్ని కూడా కొంచెం అలా చూపెడుతున్నా అంతే. ఇలా స్టిచ్ చేసుకున్నాను అనేది ఆల్రెడీ ఒక సైడ్ చూపెట్టినది, ఇంకో సైడ్ జస్ట్ నార్మల్గా మీకు ఐడియా ఉండడానికని చూపెడుతున్నా. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా చెప్తా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. మీకు ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా ఇలానే చిన్నగా పట్టేసుకోరు. ఇప్పుడైతే చూడండి మనకి షేప్ ఎలా వచ్చిందో. ఇప్పుడైతే ఫ్రంట్ భాగానికి పట్టి వేసుకుందాం. తెలుసు కదా, నీట్గా ఉండడం కోసం పట్టి తప్పకుండా వేసుకోవాలి. ఇలానైతే వీడియోలో చూపెడుతున్న విధంగానైతే వేసుకోండి. ఇట్లనైతే కుట్టుకోవాలి. మనం మిడిల్లో కొద్దిగా మలుసుకోవాలి. మనం తిప్పుతాం కదా, ఆ రౌండ్ని మంచిగా పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా ఉండడానికి డాట్లు వేసిన కాడ కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి అంతే. ఇవి తర్వాత మనం హెమ్మింగ్ వేసుకోవాలి. కుట్టు తర్వాత ఇప్పేసి హెమ్మింగ్ వేసుకోవాలి, తింపుకొని కుట్టేసుకునేటప్పుడు. నేను తర్వాత హెమ్మింగ్ చేస్తా. ఇప్పుడైతే నార్మల్గా స్టిచ్ చేస్తున్నా. కొంతమంది హెమ్మింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి ఇట్లనైతే వచ్చింది మనకు. ఇప్పుడైతే హ్యాండ్స్కి వెళ్ళిపోదాం, హ్యాండ్ స్టిచ్ చేసుకుందాం.
మెయిన్ క్లాత్ పైన రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ పెట్టి ఇలానైతే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకుంటే మనం రైట్ సైడ్ పెడితే రాంగ్ సైడ్ పోతుంది లైనింగ్ అనేది. ఇలా మళ్ళీ మనం ఒకటి మీదికి వెళ్ళి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ మీద. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ టర్న్ చేసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఇలానైతే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకొని వెనకకు టర్న్ చేసుకొని మళ్ళీ చుట్టూ మొత్తం కుట్టేసుకోండి. ఇదే విధంగా 2 సైడ్స్ వేయండి. నేను ఒకటే సైడ్ చూపెడుతున్నా. ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయింది, కానీ మీకు అర్థం కావాలి. కొత్త వాళ్ళు ఎవరైనా కుట్టుకుంటే వాళ్ళకి అర్థం కావాలి, కుట్టుకునే వాళ్ళకి ఈజీగా ఉండాలి అనేది నేను ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్తున్నా మీకు. ఇటనైతే మొత్తం చుట్టూ స్టిచ్ చేసుకోండి. 2 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ నేను ఒకటే చూపెడుతున్నా, అర్థమవుతుందని అనుకుంటున్నా. ఈ విధంగానైతే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇవి అయితే అయినాయి మనకు 2. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్కి ముందట ఖచ్చితంగా డౌన్ అనేది వేసుకోవాలి, లోతు తీసుకోవాలి. ఇప్పుడు 2 రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఉండాలి. అక్కడ నుంచి 1 ఇంచు మనం మిడిల్లోకి ఫోల్డ్ చేసి అక్కడ టక్ పెట్టుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ ఇటు సైడ్ అని మార్క్ చేసుకొని లోతు 1/2 ఇంచ్ అన్న మనం లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ సరిపోతుంది ఎవరికైనా కానీ, చాలు, అంతకన్నా ఎక్కువ తీసుకోకండి. ఇలానైతే మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి, ఇప్పుడైతే షోల్డర్ కాడ హ్యాండ్ మిడిల్లో పెట్టుకొని, కొందరు స్టార్టింగ్ నుంచి కూడా ఎత్తారు, కానీ నేనైతే ఎప్పుడు మిడిల్లో నుంచి ఎత్తా. ఎందుకంటే మనకు మిడిల్లో నుంచి ఎత్తే మనకు ఫ్రీగా ఉంటుంది, మనకు స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. హ్యాండ్ స్టిచ్ అయ్యేసుడు అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎత్తే మనకు తర్వాత కొంచెం ఇక్కడ భుజం దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ అవుతుంది, అంత నీట్గా రాదు, అంత నీట్గా అనిపించదు నాకు. అందుకే నేను ఎప్పుడు కూడా మిడిల్లో నుంచి ఎత్తా. మీరు కూడా వేసుకునేటప్పుడు మిడిల్లో నుంచి వేయండి, స్టార్టింగ్ నుంచి అస్సలు వేయకండి. స్టార్టింగ్ నుంచి ఎత్తే కొంచెం దానికి దీనికి ఇంకా మీరే డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఫుల్గా అనిపిస్తుంది. ఇకనైతే ఇంకో సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకుంటున్నా. అదే విధంగా స్టిచ్ చేసుకోండి. 2 సైడ్స్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. నేను ఒకటే హ్యాండ్ చూపెడుతున్నా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇదే విధంగా మొత్తం స్టిచ్ చేసుకోండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా, ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకేమన్నా ఇంకా రిఫరెన్సెస్ ఉండి నాకు ఇలా స్టిచ్ చేయండి అక్కయ్య, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న చేస్తాను నేను. ఇలానైతే వచ్చింది మనకు. డబల్ కుట్టు కూడా ఖచ్చితంగా చేసుకోండి. కంపల్సరీ మనమైతే డబల్ కుట్టు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఒక కుట్టు వేస్తే మనకు ఆగదు కదా, అలా మనం డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి. దేనికైనా కూడా డబల్ కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇట్లనైతే వచ్చింది మనకు. ఇప్పుడైతే అయింది. ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం జాయింట్ వేసుకుందాం. హ్యాండ్ లూజ్ అయితే 5.5 పెడుతున్నాం. ఇదైతే హ్యాండ్ లూజ్ పెట్టుకొని అక్కడ స్టార్టింగ్లో కొంచెం రఫ్ లాగండి. మనకు రఫ్ ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే మనకు కుట్ట అనేది స్టిఫ్గా ఉండాలంటే రఫ్ వేసుకోవాలి. కింద సమానంగా ఉందో లేదో అని కూడా చూసుకోండి. ఇక్కడనైతే ఆర్మ్ రౌండ్ 7 పెడుతున్నా. ఇలానైతే మీకు కింద మనకు స్టార్టింగ్లో కింద భుజం ఇక్కడ వెస్ట్ కాడ ఎక్కువ తక్కువ వస్తుందో కూడా చూసుకోండి. ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. పర్లేదు, కొత్త ఎవరికైనా రాదు కరెక్ట్, తర్వాత అదే వస్తుంది. ఏం టెన్షన్ పడకర్రి, మనమే కాబట్టి స్టిచ్ చేసుకునేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇంకో సైడ్ కూడా అలానే మీకు ఎంత లూజ్ అయితే కావాలన్నా అంత లూజ్ మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ పెట్టుకొని అలానే స్టిచ్ చేసుకోండి. ఇంకో సైడ్ కూడా చూడండి, మళ్ళీ 7 కాడ మార్క్ పెడుతున్నా నేను స్టిచ్ చేసుకుంటున్నా. అదే విధంగా మీరు కూడా చేసుకోండి. మీకు ఒకవేళ కొలతతోని చెప్పమన్నా నేను అలా కూడా పోస్ట్ చేసిన ఒక వీడియో, లేదా ఇంకా ఫర్దర్గా ఏమన్నా వీడియోస్ కొలతలతో చెప్పమన్నా చెప్తా, అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇవైతే మనకు బ్యాక్ డోరీస్ కోసం చిన్న క్లాత్ తీసుకొని ఇలానైతే స్టిచ్ చేసుకున్నా. ఒక 1/2 ఇంచ్ అంతా కుట్టు, ఒక మిషన్ అంతా పాదం అంతా ఖర్చుతోని కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి ఇలానైతే ఒక 4 సమోసా ఫోల్డింగ్తోని క్లాత్ అనేది కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకుని అయితే చిన్నగా డోరీస్ అనేటివి పెట్టుకుంటున్నా. అంతే, ఏం లేదు. 2 డోరీస్ పెట్టుకుంటున్నా సరిపోతుంది. మీకు ఇంకెక్కువ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు మీరు. సింపుల్గా బాగా గ్రాండ్ ఏం హెవీగా వద్దనుకుంటే ఇలా నార్మల్గా పెట్టుకోండి, సరిపోతుంది మనకు. ఇట్లనైతే పెట్టుకోండి. 2 సైడ్స్ ఇలానే పెట్టుకోండి. నేను ఒకటే సైడ్ చూపెడుతున్నా. మన ప్రతి వీడియోలో ఇలా ఉన్నాయి చూడండి. ప్రతి వీడియోలో నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీకు అర్థమయ్యే విధంగా అర్థమవుతుందని అనుకుంటున్నా. మీరు ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది, నాకు ఎంతో బూస్టప్గా ఉంటుంది. అర్థమవుతుందని అనుకుంటున్నా.
చూడండి ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం నార్మల్ డోరీ స్టిచ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ కాడ మార్క్ చేసుకోండి. ఇలా 3 ఇంచెస్ కాడ మార్క్ చేసుకొని అక్కడ రఫ్ లాగండి. 2-3 టైమ్స్ అన్న రఫ్ లాగండి. ఇలానైతే 2-3 టైమ్స్ వేసుకోండి. మళ్ళీ ఇంకొక సైడ్ కొంచెం లోపలికని మళ్ళీ ఒక రఫ్ లాగండి. ఎందుకంటే మనకు స్టాండర్డ్గా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఈ విధంగానైతే స్టిచ్ చేసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇలానైతే వచ్చింది మనకు బ్లౌజ్ అనేది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనైతే వచ్చింది మనకు ఫైనల్ అవుట్ఫిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.